శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కొత్త నవల ఉదయరాగం. రచన అనురాధ ప్రసాద్ గారు. అది మండు వేసవి. ఎండ తీవ్రత హెచ్చుగానే కనిపిస్తోంది. సూర్యుని వేడిసెగల ధాటికి తాళలేక కాబోలు జనసమ్మర్దం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి జనం కూడా ఎంతో తప్పనిసరి వచ్చినట్లుగా షాపులలో కదలాడసాగారు. అదే సమయంలో శరవేగంతో ఒక కారు దూసుకుని రాసాగింది. కీచుమన్న శబ్దంతో కారు ఆగేసరికి అక్కడే షాపుల్లో ఉన్న జనంలో ఒక్కసారిగా కలకలం బయలుదేరి ఒక్కసారిగా అందరూ కారు ఆగిన చోటుకి పరుగున వచ్చారు. వినుత అదిరే గుండెలతో డోర్ తీసుకుని క్రిందికి దిగి ముందు వైపుకు నడిచింది. 5 ఏళ్ల బాలుడు కారు కింద స్పృహ లేకుండా పడిపోయాడు. తలకి మాత్రం గాయమై రక్తం కారసాగింది. ఏమ్మా, ఎంత కారుంటే మాత్రం అంత విసురుగానా తోలేది? మీలాంటి వాళ్ళు ఉండబట్టే రోజు రోజుకి యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. పాపం ఎవరి పిల్లవాడో అన్నాడొక ముసలాయన ముందుకొచ్చి. సారీ, తెలియక ఆ పిల్లవాడే నా కారుకి అడ్డొచ్చాడు. నా తప్పేమీ లేదు. అయినా నేను ఈ బాబుని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంది. అట్టాగేమీ కుదరదు. పోలీసులు వచ్చే వరకు ఈ పిల్లవాడిని కదల్చడానికి వీల్లేదు అన్నాడు మరొక ఆయన ముందుకొచ్చి. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి వెళ్ళబోతున్న కొంతమందిని ఒక యువకుడు ముందుకొచ్చి, ఆమె డాక్టర్ వినుత గారు, గుర్తుపట్టలేదా అన్నాడు. ఆ డాక్టర్ అమ్మా? ఆశ్చర్యంగా అన్నాడు ముసలాయన. అవును, ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయండి వెళ్ళి అన్నాడు. ఎవ్వరూ ముందుకి కదల్లేదు. ఆ యువకుడు ముందుకు వెళ్ళి బాబుని చేతిలోకి తీసుకున్నాడు. అది చూసిన వినుత గబగబా వెనుక వైపు డోర్ తెరిచింది. బాబుని సీట్లో పడుకోబెట్టి డోర్ మూశాడు. చాలా థ్యాంక్స్ అండి అంది వినుత సంతోషంగా. పర్వాలేదండి, మీరు త్వరగా హాస్పిటల్కి పదండి అన్నాడు. అన్నదే తడవుగా వినుత స్టీరింగ్ ముందు కూర్చుని స్టార్ట్ చేసింది. రెప్పపాటు కాలంలో కారు ముందుకు దూసుకుపోయింది. కారు సరాసరి హాస్పిటల్ ముందాగింది. వినుత గబగబా కారు దిగి లోపలికి నడిచి నర్సుకి పరిస్థితి వివరించి తను బల్ల దగ్గర రెడీగా నిలబడింది. నర్సులు బాబుని తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టారు. గాయం తగిలిన చోట శుభ్రం చేసి కట్టింది వినుత. ప్రాణాపాయం ఏమీ లేదని తెలుసుకున్నాక వినుత మనసు కొంత కుదుట పడింది. చేతులు కడుక్కొని వచ్చి తన గదిలో కుర్చీలో వాలిపోయింది. ఇంతలో శాంతి లోపలికి వస్తూ, గుడ్ ఈవినింగ్ వినుత అంది. రా శాంతి, కూర్చో అంది వినుత అలసటలో నుంచి తేరుకొని. ఏమిటి డాక్టర్ గారు ఈరోజు నేను లేకుండానే పెద్ద కేసుని సెటప్ చేసినట్లున్నారు అంది కుర్చీలో కూర్చుంటూ. నీకెలా తెలిసింది అడిగింది వినుత ఆశ్చర్యంగా. నీ ముఖంలో ఆ అలసట కనిపించడం లేదు అంది. అవును శాంతి, నువ్వు అనుకున్నంత పెద్ద కేసేమీ కాదు కానీ చిన్న కేసే. ఏమిటో అది? ఈరోజు నేను హాస్పిటల్కి వస్తుంటే దారిలో ఎవరో చిన్న పిల్లవాడు నా కారు కింద పడ్డాడు. తలకి మాత్రం గాయమైంది. కట్టి ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నువ్వు వచ్చావు. కొంపదీసి పోలీసులు ఎవరూ చూడలేదు కదా భయంగా అంది శాంతి. అక్కడ పోలీసులు ఎవరూ లేకపోయినా ఉన్న జనం మాత్రం చాలా గొడవ చేశారు. పాపం ఎవరో యువకుడు వచ్చి రక్షించాడు. లేకపోతే ఈసరికి నేను పోలీస్ స్టేషన్లోనే ఉండేదాన్ని అంది నవ్వుతూ. వినుత, శాంతి మెడిసిన్ చదివేటప్పుడు క్లాస్మేట్స్. ఇద్దరు ఒకరిని విడిచి ఒక్కరు ఒక్క నిమిషం కూడా ఉండేవారు కాదు. చదువులో కూడా అలాగే ఒకరిని మించి ఒకరు పోటీపడి చదివేవారు. వాళ్ళ చదువులు పూర్తయినా వారిద్దరి స్నేహం మాత్రం ఒక పవిత్రమైన అనుబంధంగా నిలిచిపోయింది. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని చిట్టచివరికి ఒంటరిదై ఒక నర్సింగ్ హోమ్ను స్థాపించి తనకు సహాయంగా తన హాస్పిటల్లోనే తోటి డాక్టర్గా నియమించుకుంది. వినుతకి వచ్చిన కొన్ని క్లిష్ట పరిస్థితులలో శాంతికి గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చినా వినుత మాట తీసివేయలేక తప్పనిసరై వినుత హాస్పిటల్లోనే చేస్తోంది. ఇంతలో నర్సు వచ్చి బాబుకి స్పృహ వచ్చిందని చెప్పేసరికి ఇద్దరూ లేచి అటువైపుకు దారి తీశారు. వినుత బాబు దగ్గరగా వెళ్ళి మంచం మీద పక్కనే కూర్చుని పల్స్ చూసింది. అనుకోకుండా తగిలిన షాక్ వలన కొంచెం జ్వరం వచ్చింది. బాబు, నీ పేరేమిటి అని అడిగింది. బాబు ఒక్కసారిగా చుట్టూ పరికించి చూశాడు. తను ఉన్న చోటు కొత్తగా ఉండటంతో బిక్కమొహం వేశాడు. అప్రయత్నంగా వినుత వంక, పక్కనే ఉన్న నర్సు వంక చూసి ఒక్కసారిగా ఏడ్పు మొదలుపెట్టాడు. ఊరుకో బాబు, అలా ఏడవకూడదు. ఏడిస్తే నీకు జ్వరం ఎక్కువవుతుంది అంది వినుత బుజ్జగింపుగా. నాకు మా డాడీ కావాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు కళ్ళ వెంబడి నీళ్లు కారుతుంటే. వినుత మాట వినిపించుకోకుండా, చూడు బాబు, మేము నిన్ను ఏమీ అనం. నిన్ను తీసుకుని వెళ్ళటానికి మీ డాడీ ఇక్కడికే వస్తానని నాకు ఇప్పుడే ఫోన్ చేశారు అంది వినుత ఎలాగైనా వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకోవడానికి. నిజంగానా అంటూ తడి కళ్ళతో సంతోషంగా వినుత వైపు చూశాడు. అవునన్నట్లుగా వినుత నవ్వుతూ తల ఊపింది.
ఆ బాబుని ఎలాగైనా ఏడుపు మాన్పించి అతని తల్లిదండ్రుల పేర్లు వివరాలు అడిగి తెలుసుకోవాలని వినుత చేసే ప్రయత్నాలన్నీ చూస్తుంటే శాంతికి నవ్వొచ్చింది. ఆ చిన్నారి బాబు ముద్దులు మూట కట్టేట్లు చెప్పే మాటలు, చిరునవ్వుని చూస్తుంటే వినుతకు ఎప్పుడో ఎవరినో చూసినట్లు, తనకు ఆప్తులైన వారిలో ఎవరివో దగ్గర పోలికలున్నట్లు అనిపించసాగింది. కానీ ఆ వ్యక్తి ఎవరైంది వినుతకు ఎంతకీ గుర్తు రావడం లేదు. శాంతి బాబుకు దగ్గరగా వచ్చి, బాబు నీ పేరేంటి అని అడిగింది. వినయ్ కుమార్ ఆంటీ, మా డాడీకి నేనొక్కడినే, అందుకే నన్ను ముద్దుగా మా డాడీ విను అని పిలుస్తారు అంటూ నవ్వుతూ చెప్పసాగాడు. విను అన్న మాట వినగానే అంతవరకు ఆసక్తిగా వింటున్న వినుత ఒక్కసారిగా అదిరిపడింది. మీ మమ్మీ డాడీల పేరేమిటి బాబు అడిగింది శాంతి. మా డాడీ పేరు ప్రకాష్ ఆంటీ, మా డాడీ కూడా మీలాగానే పెద్ద డాక్టర్, కానీ మా మమ్మీ ఎవరో నాకు తెలియదు. మమ్మీ ఏది డాడీ అని అడిగితే, మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళింది బాబు, మన దగ్గరికి ఎప్పుడూ రాదు అని చెప్తాడు. నాకేమో అందరిలాగా మమ్మీ దగ్గర పడుకోవాలని, మమ్మీతో షికారుకు వెళ్ళాలని ఉంటుంది అన్నాడు విచారంగా ముఖం పెట్టి. ఆ మాటలు వింటున్న వినుత కాళ్ల క్రింద భూమి కంపించసాగింది. ఇంకక్కడ నిలవలేక గబగబా తన గదిలోకి వచ్చి కుర్చీలో కూలబడింది. చాలా ఘటికుడివే అంటూ పక్కకు తిరిగి చూసిన శాంతి అక్కడ వినుత లేకపోవడంతో ఆశ్చర్యంగా యువతలకొచ్చింది. ఇంతలో బయట కారాగిన శబ్దానికి వినుత కిటికీ కర్టెన్ తొలగించి బయటకు తొంగి చూసింది. అప్పటికి అతను లోపలికి వచ్చేశాడు. కారు దిగి లోపలికి వస్తున్న వ్యక్తి ఎదురుగా శాంతిని చూసి, నమస్కారం అండి అన్నాడు. మీరు ప్రశ్నార్థకంగా చూసింది శాంతి. నా పేరు ప్రకాష్, మధ్యాహ్నం యాక్సిడెంట్ జరిగిన బాబుకి తండ్రిని అన్నాడు తనని తాను పరిచయం చేసుకుంటూ. ఓహ్ అలాగా, నమస్తే, రండి మీ బాబుని చూద్దురు కానీ అంటూ వినయ్ బెడ్ దగ్గరికి దారితీసింది శాంతి. ప్రకాష్ని చూడగానే వినయ్ సంతోషంగా తండ్రిని వాటేసుకున్నాడు. విను అంటూ వినయ్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తాడు. ప్రకాష్ పిలిచిన పిలుపుకి గదిలో ఉన్న వినుత అదిరిపడి బయటకు వచ్చి చూసింది. తేరిపార మరొక్కసారి చూసి ఆశ్చర్యపోయింది. ప్రకాష్ తన హాస్పిటల్కి వచ్చాడు. ఎన్నాళ్ళకు కనిపించాడు? వినయ్ ప్రకాష్ కొడుకా? సో తను ప్రకాష్కి కనిపించడానికి వీల్లేదు. ప్రకాష్ అనుకోకుండా ఇలా ఎదురవుతాడని వినుత కలలో కూడా ఊహించలేదు. వెనక్కి తిరిగి లోపలికొచ్చి డ్రాయర్లో ఉన్న కారు తాళాలు తీసుకుని గబగబా నడిచింది. 2 సెకండ్లలో కారు హాస్పిటల్ కాంపౌండ్ను దాటి బయటకు వెళ్ళిపోయింది. డాడీ, నేను స్కూల్ నుంచి వస్తుంటే ఆంటీ కారు కింద పడ్డాను, అందుకే నాకు దెబ్బ తగిలిందట, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కట్టుకట్టింది. అంతేకాదు డాడీ, మీరు ఇక్కడికి వస్తారని కూడా చెప్పింది అంటూ వినయ్ ముద్దుగా చెప్తుంటే శాంతికి ఎంతో నవ్వొచ్చింది. అప్పుడు కానీ బాబు దగ్గర అపరిచిత వ్యక్తి ఉన్నట్లు ప్రకాష్కి తోచలేదు. బాబుని మంచం మీద కూర్చోబెట్టి, చాలా థ్యాంక్స్ అండి, మా బాబుని రక్షించారు, మీకు కృతజ్ఞతలు, ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు, బాబుకి ఏమైనా జరిగుంటే నేనేమైపోయేవాడిని అన్నాడు. ప్రకాష్ మాటలు వింటుంటే శాంతికి అతన్ని ఎక్కడో చూసినట్లుంది. కానీ బాగా పెరిగిన గడ్డంలో కళ్ళు, గాగుల్స్ ఉండటంతో అతన్ని గుర్తుపట్టలేకపోయింది. మీరేదో ఆలోచిస్తున్నట్లున్నారు అన్నాడు. అబ్బే ఏమీ లేదు, మీ బాబుని రక్షించింది నేను కాదు, డాక్టర్ గారు. ఇక్కడ ఉన్నాడని మీకెలా తెలిసింది అని అడిగింది శాంతి ఆశ్చర్యంగా. యాక్సిడెంట్ జరిగేటప్పుడు మా ఫ్రెండ్ అక్కడే ఉన్నాడట, నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాడు. సమయానికి నేను ఇంట్లో లేకపోవడంతో రావటం ఆలస్యమైంది. నేను బాబుని ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు. డాక్టర్ గారు పర్మిషన్ తీసుకోండి. మరి మీరు ప్రశ్నార్థకంగా అడిగాడు. నేను డాక్టర్నే, కానీ ఆవిడ నాకంటే హెడ్ కదా, అందుకని. అయితే పదండి అంటూ వినయ్ నెత్తుకున్నాడు. శాంతి వెనకాలే కన్సల్టింగ్ రూమ్లోకి నడిచాడు ప్రకాష్. రూమ్లో వినుత లేకపోయేసరికి శాంతి ఆశ్చర్యపోయింది. బయటకు తొంగి చూసింది. అక్కడ కారు లేదు. ఏమండి, డాక్టర్ గారు లేరా అని అడిగాడు. అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళారేమో అంది. అయితే బిల్లు మీరు తీసుకోండి అంటూ జేబులోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇలాంటి చిన్న చిన్న గాయాలకి మా డాక్టర్ గారు ఫీజు తీసుకోరు, మీ బాబుని మీరు తీసుకెళ్ళండి అంది డబ్బు తిరిగి ప్రకాష్ చేతికి అందిస్తూ. నా తృప్తి కోసమైనా మీరు తీసుకోవాలి, లేకపోతే నేను బాధపడాల్సి వస్తుంది. శాంతి ఏమీ మాట్లాడలేకపోయింది. వెళ్ళొస్తానండి, ఈసారి వచ్చినప్పుడు మీ డాక్టర్ గారిని తప్పక కలుస్తానంటూ బయటకు వచ్చాడు. టాటా అంటూ కారులోంచి వినయ్ చెయ్యి ఊపుతుంటే శాంతి కూడా సంతోషంగా వీడ్కోలు చెప్పింది. శాంతి లోపలికొచ్చి కుర్చీలో కూర్చొని ఆలోచించసాగింది. వినుత ఎందుకలా హఠాత్తుగా వెళ్ళిపోయింది? బహుశా ప్రకాష్ ఏమైనా దగ్గరివాడా? శాంతికి ఏమీ అర్థం కాలేదు. వచ్చిన పేషెంట్స్ అందరినీ చూసి పంపించేసరికి 7 అయింది. కుర్చీలోంచి లేచి కోటు, స్టెతస్కోపు తీసుకుని చేతిలో
చేతిలోకి తీసుకుని బయటకు వచ్చింది. కాంపౌండర్ అందించిన తాళాలు తీసుకుని రిక్షా ఎక్కింది. శాంతి చెప్పిన అడ్రస్ ప్రకారం రిక్షా వినుత ఇంటి ముందాగింది. రిక్షా వాడికి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికి నడిచింది. హాల్లో ఎవరూ కనిపించలేదు. మేడ మీద వినుత గదిలోకి ప్రవేశించింది. గదంతా చీకటిగా ఉంది. తడుముకుంటూ స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి లైట్ వేసింది. మంచం మీద వినుత వెల్లకిలా పడుకుని ఉంది. శాంతి వినుత దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన వినుత ఎదురుగా శాంతిని చూసి లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుని చిన్నగా నవ్వి, ఏమిటి శాంతి, నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని అడిగింది. నా సంగతి తర్వాత ఆలోచిద్దాం, కానీ నువ్వేమిటి ఇలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అంది పక్కనే కూర్చుంటూ. ఏమీ లేదు శాంతి, మనసెందుకో బాగోలేదు, అందుకే నీకు చెప్పకుండానే వచ్చేసాను. ఏమీ అనుకోలేదు కదా అంది నవ్వుతూ. ఇందులో అనుకోవటానికి ఏముంది, నువ్వు అలా హఠాత్తుగా వచ్చేస్తే నాకెంత భయమేసిందో అంది. బాబు ఏం చేస్తున్నాడు అని అడిగింది లేచి కూర్చుంటూ. మర్చిపోయాను, ఆ బాబుని వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. మంచి పని చేశారు, తీసుకెళ్ళటమే మంచిదైంది అంది. అదేమిటి వీను అలా అంటావు, హాస్పిటల్కి చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఎంతో సంతోషపడిపోతావు. వాళ్ళని ఇళ్ళకు కూడా వెళ్ళనిచ్చేదానివి కాదు, అలాంటిది ఈరోజు ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు అంది ఆశ్చర్యంగా. ఏమీ లేదు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు, మీ వారు ఎదురు చూస్తూ ఉంటారు అంది వినుత ఇంకేమీ చెప్పొద్దన్నట్లుగా. నేను వెళ్తాను, కానీ ఈ ఫీజు తీసుకో, ప్రకాష్ గారు ఇచ్చారంటూ బ్యాగ్ తెరిచి డబ్బు వినుత చేతిలో పెట్టింది. ఎందుకు తీసుకున్నావు అంది కోపంగా. ఎందుకు తీసుకున్నానంటావేమిటి, ట్రీట్మెంట్ చేయించుకున్న ప్రతి పేషెంటు డాక్టర్కి ఇచ్చినట్లే అతను ఇచ్చాడు. ఇందులో ఆశ్చర్యంగా నువ్వు అడగాల్సింది ఏమీ లేదు అంది. వినుత మాట్లాడలేదు. వినుత పరిస్థితి శాంతికి ఏమీ అర్థం కాలేదు. నెమ్మదిగా వినుత పడుతున్న మానసిక వేదన ఏమిటో తెలుసుకోవాలని అనుకుని మెల్లగా కిందికి దిగొచ్చింది. వినుత మంచం మీద వాలిపోయింది. ఎంత వద్దనుకున్నా కళ్ళ వెంబడి నీళ్లు కారసాగాయి. హాస్పిటల్కి వెళ్ళాలనిపించకపోయినా వినుత తప్పదన్నట్లుగా డ్రెస్ అయి కిందికి దిగొచ్చింది. తను వెళ్ళకపోతే శాంతికి అనుమానం వస్తుందేమోనని భయం కూడా వినుతలో కొంత కలిగింది. సోఫాలో ఒక మూలగా విచారంగా కూర్చుని ఉన్న కొడుకుని చూసి దగ్గరగా వెళ్ళి తల మీద చెయ్యేసి, ఏమిటి బబ్లు ఇలా కూర్చున్నావు, స్కూల్కి టైం అవ్వలేదు అని అడిగింది కొడుకు పక్కనే కూర్చొని. వినుత అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకుండా అలాగే దిగులుగా కూర్చుండిపోయాడు బబ్లు. బబ్లు, ఏమిటమ్మా అలా ఉన్నావు అని అడిగింది వినుత గారాబంగా. మమ్మీ, నిన్న మా ఫ్రెండ్ ఎవరిదో కారు కింద పడ్డాడట, తలకి దెబ్బ తగిలిందట, పాపం ఎలాగుందో విచారంగా అన్నాడు. వినుత ఆశ్చర్యంగా బబ్లు వంక చూసింది. అదేమిటి మమ్మీ అలా చూస్తావు, వినయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరం స్కూల్లో ఎంతో చక్కగా ఉంటాం. అంతేకాదు మమ్మీ, క్లాస్లో ఎప్పుడు మేమిద్దరమే ఫస్ట్ అన్నాడు. బబ్లుకి వినయ్ బాగా తెలుసన్నమాట. అయితే బబ్లుని వెంటనే ఆ స్కూల్ మాన్పించి వేరే స్కూల్లో చేర్పించాలి, ఈరోజే ఆ పని చెయ్యాలి అని మనసులో అనుకుంది. మమ్మీ, ఈరోజు స్కూల్ నుంచి వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వినయ్ని చూడాలనుంది, వెళ్ళనా అని అడిగాడు తల్లిని ముద్దుగా. బబ్లు, వద్దమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, స్కూల్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేయి అంది. ఆ మాటకి బబ్లు ముఖం వాడిపోయిన గులాబీ పువ్వులా తయారైంది. ఆశగా తల్లివంక మరొక్కసారి చూశాడు. వినుత అదేమీ గమనించలేదు. బబ్లు, రా టిఫిన్ చేద్దాం అంది డైనింగ్ టేబుల్ దగ్గరకు నడుస్తూ. నేను రాను, నాకేం వద్దు అన్నాడు కోపంగా. చిన్న పిల్లవాడిలా ఆ అలుగుడేమిటి, త్వరగా రావాలి, మీ మమ్మీ కూడా టిఫిన్ తినాలంటే వచ్చేయి మరి అంది నవ్వించడానికి ప్రయత్నించుతూ. మమ్మీ, నువ్వు మంచిదానివి కావు, నాకే కనుక డాడీ ఉంటే నేను అడగగానే ఎంచక్కా వినయ్ వాళ్ళింటికి తీసుకెళ్లేవాడు. నాకు డాడీ లేరనేగా నువ్వు ఇలా అంటున్నావు అన్నాడు టిఫిన్ ప్లేటు చేతిలోకి తీసుకుంటూ. ఆ మాటకి వినుత ముఖం కోపంతో జేవురించింది. బబ్లు దగ్గరగా వెళ్ళి, ఇంత చిన్న వయసుకే అంతంత పెద్ద మాటలు మాట్లాడొచ్చా అంటూ వినయ్ చెంప చెళ్ళుమనిపించింది. అమ్మా అంటూ ఒక్కసారిగా ఏడు ప్రారంభించాడు. ప్రతి వాళ్ళు నాకు చెప్పేవాళ్లే, ఆఖరికి నా బ్రతుకు ఇలా తయారైంది. డాడీ కావాలట, డాడీ, ఇన్నాళ్ళు లేని డాడీ ఇప్పుడు కావాల్సి వచ్చారు అంది వినుత కోపంగా. అది కాదు మమ్మీ అంటూ వెక్కి పడుతూ ఏదో అనబోయిన బబ్లుని ఇంకేం మాట్లాడొద్దు, వయస్సు పెరుగుతున్న కొలది మరీ తెలివి మీరిపోతున్నావు అంది టిఫిన్ తింటూ. టిఫిన్ తినటం పూర్తి చేసుకొని స్కూల్ బ్యాగ్ తీసుకొని వచ్చి కారులో కూర్చున్నాడు బబ్లు. వినుత కూడా 5 నిమిషాల్లో వచ్చి కారెక్కింది. రోజు ముందు సీటులో తల్లి పక్కనే కూర్చునే బబ్లు ఆ రోజు వెనక సీట్లో కూర్చున్నాడు. అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసిన వినుతకి ఎంతో బాధ కలిగింది. అనవసరంగా కొడుకు మీద చేయి చేసుకున్నందుకు ఎంతో పశ్చాత్తాపపడింది. బబ్లు ఎదురుగా మాత్రం బయటపడలేదు. కారుని స్కూల్ ముందాపింది. బబ్లు డోర్ తెరుచుకొని కిందికి దిగాడు. అంత కోపంలోనూ మరొక్కసారి తల్లి వంక అర్తింపుగా చూశాడు.
పెద్దవాళ్ల కోపతాపాలకి కక్షలకి పిల్లల్ని బలి చేయటం లేదు కదా అనుకుని కూడా ఎందుకో తనకు తాను సమాధాన పడలేకపోయింది. గేరు మార్చి కారుని వెనక్కి తిప్పింది. బబ్లు లోపలికొచ్చి బెల్ కొట్టే వరకు వినయ్ కోసం ఎదురు చూసి లోపలికి నడిచాడు. కారు డ్రైవ్ చేస్తున్నదన్న మాటే గాని వినుత మనసు ఎందుకో తీరని వెదకు లోనవుతోంది. మానుతున్న పుండు మీద కారం చల్లినట్లుగా వినుత పరిస్థితి గజిబిజిగా తయారైంది. హాస్పిటల్కి వెళ్లబుద్ధి కాలేదు. శాంతి తన కోసం ఎదురు చూస్తుందని గుర్తొచ్చి నేరుగా అటువైపే తిప్పింది. హాస్పిటల్కి వచ్చేసరికి అప్పటికే శాంతి పేషెంట్స్ని ట్రీట్ చేస్తోంది. హలో వినుత, గుడ్ మార్నింగ్ అంది నవ్వుతూ. గుడ్ మార్నింగ్ శాంతి, ఈరోజు పెందలాడి వచ్చినట్లున్నావు అంది. అవును, నీకు ఒంట్లో బాగోలేదు కదా, నేను కూడా ఆలస్యంగా వస్తే ఇక్కడ పేషెంట్స్ ఎదురు చూస్తుంటారని పెందలాడే వచ్చాను అంది. శాంతి, నాకు అర్జెంట్ పని ఒకటి ఉంది, ఈరోజు నేను హాస్పిటల్లో ఉండటానికి వీల్లేదు, సాయంత్రం మా ఇంటికి వీలుంటేరా అంటూ తిరిగి బయటకు వచ్చింది వినుత. హడావిడిగా వచ్చి హడావిడిగా వెళ్ళిపోతున్న వినుతను చూస్తే శాంతికి ఆశ్చర్యంగా ఉంది. కారుని పార్కింగ్ ప్లేస్లో ఉంచి స్కూల్ లోపలికి నడిచింది వినుత. వినుతను చూడగానే బబ్లు క్లాస్ టీచర్ సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. ప్యూన్ చేత కుర్చీలు తెప్పించి వరండాలో వేయించింది. స్టూడెంట్స్కి డిస్టర్బ్ లేకుండా. మా బబ్లు చదువు ఎలాగుందండి అని అడిగింది వినుత కుర్చీలో కూర్చుంటూ. మీ బాబుకేమండి, ఎప్పుడూ క్లాస్ ఫస్టేగా అంది టీచర్. వినయ్ కుమార్ కూడా మా బబ్లు క్లాసే కదూ అడిగింది. అవునండి, మీ అబ్బాయి వినయ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండరు. ఒకరిని మించి మరొకరు పోటీగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటారు. ఇంత చిన్న వయసులోనే వారిద్దరూ అలా ఉండటం నాకెంతో గర్వంగా ఉంది. అంతేకాదు వారు నా క్లాస్లో ఉండటం నా అదృష్టం. అనవసరపు ప్రసంగంతో మిమ్మల్ని విసిగించినట్లున్నాను. ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి అని అడిగింది. వారిద్దరి గురించి టీచర్ అలా చెప్తుంటే వినుతకి ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఏమిటండి ఆలోచిస్తున్నారు అని అడిగింది జవాబు రాకపోయేసరికి. ఏం లేదండి, మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అంది వినుత సంశయంగా. నేను మరొకలా అనుకునే విషయం మీరెప్పుడు అడగరని నాకు తెలుసు డాక్టర్ గారు, అడగండి. మా బబ్లూకి టీసీ కావాలి. అదేమిటండి అలా అడుగుతున్నారు ఆశ్చర్యంగా అడిగింది టీచర్. అవును మేడం, కొన్ని పరిస్థితుల దృష్ట్యా నేను ఈ పని చేయవలసి వచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే కారణం నాకు వివరిస్తే నేను వేరే మార్గం ఆలోచిస్తాను కదండి. లేదు మేడం, నా పరిస్థితులు ఒకరికి చెప్పుకునే అవసరం నాకు ఇంకా కలగలేదు. అయినా కారణం అంటూ నేను మీకు వివరించలేను అంది వినుత తలవంచుకొని. చూడండి డాక్టర్ గారు, బబ్లూని మీరు టీసీతో బలవంతంగా తీసుకెళ్లినా వినయ్ మాత్రం అతన్ని వదిలి ఉండలేడు. అనవసరంగా వాళ్ళ స్నేహాన్ని ఆదిలోనే తుంచేయొద్దు. నాకు కావాల్సింది కూడా అదే మేడం. ఆ వినయ్ని మరొక్కసారి నా బబ్లుతో చూశానంటే నేనేమవుతానో నాకే తెలియదు. ఇక నుంచి వాళ్ళిద్దరూ కలవటానికి వీల్లేదనే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అంది వినుత క్రోధం ఉబికొస్తుంటే. చూడండి, మిమ్మల్ని నేను ఏ కారణము అడగను. ఇంతకుముందు నేను చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు. ఎలాగో సంవత్సరం పూర్తవుతోంది కదా, మళ్ళీ మధ్యలో స్కూల్ మాన్పించితే బాబు భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ సంవత్సరానికి ఈ స్కూల్లోనే ఉంచండి. పిల్లల మనస్తత్వాలు తెలిసి ఉన్నందున నేను చెబుతున్నాను, నా మాట వినండి అంది. ఆవిడ అలా అడుగుతుంటే వినతకి ఏమీ పాలిపోలేదు. మాట తీసేయక ఆవిడ చెప్పిన మాటలకి మౌనంగా తల ఊపి వెళ్తానని లేచింది. నా మాటలకి మీరు బాధపడటం లేదు కదా అడిగింది అనుమానంగా. అబ్బే అదేం లేదండి, వస్తానంటూ కారు వైపు నడిచింది. రీసెస్ బెల్ కొట్టడంతో పిల్లలందరూ బిలబిలమంటూ బయటకొచ్చారు. వస్తున్న వారిలో బబ్లు ఉన్నాడేమోనని వెనక్కి తిరిగి చూసింది. మౌనంగా తల వంచుకొని ఒక్కడే బయటకొస్తున్నాడు. చెంప మీద వేళ్లబాతలు తేలాయి. అందుకే కాబోలు అవి ఎవ్వరికీ కనిపించకుండా రుమాలు అడ్డు పెట్టుకున్నాడు. బబ్లు అని పిలిచింది వినుత. తల్లి పిలుపుకి తలెత్తి చూసిన బబ్లు గబగబా వెనక్కి తిరిగి క్లాస్ రూమ్లోకి పరిగెత్తాడు. ఎందుకో తల్లితో మాట్లాడాలనిపించలేదు. తను పిలిచినా వినిపించుకోకుండా లోపలికి పరిగెత్తిన బబ్లుని చూసి ఎంతో బాధపడింది. తనలా కొట్టవలసింది కాదు. పసి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో. ఎప్పుడూ కొడుకు మీద చెయ్యి చేసుకుని ఎరగని వినుత ఈరోజు కోపంలో తనను తాను మరించింది. చేసేదేమీ లేక డోర్ తెరిచి సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేసింది. వెళ్ళిపోతున్న వినుత వంక అర్థం కాందాన్లా చూస్తూ ఉండిపోయింది టీచర్. వినుత సరాసరి ఇంటికి వెళ్ళి తన గదిలో మంచం మీద వాలిపోయింది. ఎందుకు తన జీవితం ఇలా తయారైంది? విరగడైపోయిందనుకున్న పీడ మరలా పిల్లల రూపంలో తిరిగి ఎదురుపడేసరికి వినుతకి చాలా అసహ్యంగా ఉంది. ప్రకాష్ తనకిలా అన్యాయం చేస్తాడని వినుత కలలో కూడా ఊహించలేదు. సాయంత్రం 6 బబ్లు ఇంకా ఇంటికి రాకపోయేసరికి వినుత కంగారు పడింది.
లోపలికి వస్తున్న డ్రైవర్ని చూసి ఆత్రంగా అడిగింది. కనిపించాడా సలీం అని అడిగింది. లేదండి, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు అన్నాడు తల వంచుకొని. తన తప్పేమీ లేదన్నట్లుగా. ఒకవేళ వినయ్ వాళ్ళింటికి వెళ్ళాడేమో. చచా, బబ్లు తనకు చెప్పకుండా వెళ్తాడా అని మళ్ళీ అనుమానం వచ్చి నిస్సహాయంగా సోఫాలో కూలబడింది. లోపలికి వస్తున్న వారిని చూసి వినుత ఒక్కసారి నిర్ఘాంతపోయింది. ఒక్క ఉదుటున సోఫాలోంచి లేచి వెనక్కి తిరగబోతున్న వినుతను బబ్లు చేయి పట్టుకుని ఆపాడు. మమ్మీ, ఈ అంకుల్ వినయ్ వాళ్ళ డాడీ అంటూ కొడుకు పరిచయం చేస్తుంటే వెనక్కి తిరిగి ప్రకాష్ వంక చూసింది. అంతే, ప్రకాష్ ఒక్కసారిగా అదిరిపోయాడు. వినుత తన భార్య బబ్లు తల్లి. ప్రకాష్కి తన కళ్ళెదుట ఏం కనిపిస్తున్నది తెలియటం లేదు. బబ్లూకి వారిద్దరి చూపులు అర్థం కాక ప్రకాష్ దగ్గరగా వెళ్ళి, ఏమిటంకులు అలా చూస్తున్నారు? మా మమ్మీ నన్ను కొడుతుందని అనుకుంటున్నారా? ఏమీ కొట్టదు. వినయ్కి మమ్మీ లేదని మీరెలా చూస్తారో నాకు కూడా డాడీ లేడని. ప్రకాష్ చప్పున బబ్లు నోరు మూసి, తప్పు బాబు, అలా అనకూడదు అన్నాడు. నిజం అంకుల్, నాకు డాడీ లేరు అన్నాడు ఏమీ తెలియక. బబ్లు, నువ్వు పైకి పదా అంది వినుత కోపంతో గట్టిగా. మమ్మీ అన్నాడు ఏడుపు ముఖంతో. చూడండి బాబు, మీకు తెలియకుండా మా ఇంటికి వచ్చినట్లున్నాడు. నేను ఇంట్లో లేను, ఇప్పుడే వచ్చాను. చీకటి పడిందని నేనే తీసుకొచ్చాను, వస్తానండి అంటూ వెనుతిరగబోయిన ప్రకాష్ని, అంకుల్ వెళ్ళిపోతున్నారా అన్నాడు. ప్రకాష్ ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. మమ్మీ, అంకుల్ ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నారేమిటి అని అడిగాడు తల్లి దగ్గరికి వచ్చి. నువ్వు ముందు పైకి పదా అంది ఆవేశంతో. ఎన్నడూ తల్లిలో అంత కోపం చూడని బబ్లు భయపడి ఒక్క ఉదుటున పైకి పరిగెత్తాడు. వినుత కూడా వెనకాలే వెళ్ళింది. మంచం మీద ఒక మూలగా ముడుచుకొని కూర్చున్న కొడుకు పక్కనే కూర్చుంది వినుత వెళ్ళి. మమ్మీ, నాకు వినయ్ని చూడాలనిపించి నువ్వు వద్దన్నా కూడా వెళ్ళాను. ఐఎమ్ సారీ మమ్మీ అన్నాడు బింకంగా తల్లి వంక చూస్తూ. మీ ఫ్రెండ్కి ఎలా ఉంది బబ్లు అని అడిగింది. తల్లి అలా అడుగుతుందని కలలో కూడా ఊహించలేదు. మమ్మీ, నాకు వినయ్ని చూడాలనిపించి నువ్వు వద్దన్నా వెళ్ళాను. పాపం వినయ్ తలకి కట్టుకట్టి ఉంది. చీకటి పడిందని నన్ను అంకుల్ తీసుకొచ్చారు. నా మీద కోపంగా ఉందా అని దీనంగా కొడుకు అడుగుతుంటే వినుతకంత కోపంలోనూ జాలి కలిగింది. చూడు బబ్లు, ఈసారికి వెళ్ళావు, ఇంకెప్పుడు నువ్వు వాళ్ళింటికి వెళ్ళకూడదు, తెలిసిందా? ఎందుకు మమ్మీ? అంకుల్ చాలా మంచివారు. నేను ఎప్పుడు వెళ్ళినా నాతో ఎంతో సరదాగా హ్యాపీగా ఉంటారు. అప్పుడప్పుడు వినయ్కి నాకు చక్కటి రైమ్స్ కూడా నేర్పిస్తారు. మమ్మీ, నేను వెళ్ళకపోతే వినయ్ నా కోసం ఎంత బెంగ పెట్టుకుంటాడో. నాకు డాడీ లేని లోటు, వాడికి మమ్మీ లేని లోటు ఇద్దరం తీర్చేసుకుంటాం. కానీ మమ్మీ, నాకెందుకు అంకుల్ని చూస్తుంటే నాకు ఇలాంటి డాడీ ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. బబ్లు అంటూ కొడుకుని హృదయానికి హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తను ఏం పాపం చేశానని భగవంతుడు తనకింత శిక్ష విధించాడు? తన బిడ్డకి డాడీ ఏరని అడిగినా చెప్పలేని పరిస్థితులలో తనని ఉంచాడు అని వాపోసాగింది. ఏడవకు మమ్మీ, నువ్వు ఏడిస్తే నాకు ఏడిపోస్తుంది. నిజంగానే రేపటి నుంచి నేను వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళను. వెళ్తే నన్ను కొట్టు మమ్మీ అన్నాడు వినుత కన్నీళ్లు తుడుస్తూ. అది కాదు బాబు, నువ్వు వినయ్ దగ్గరకు వెళ్ళు, కానీ వాళ్ళ డాడీ వచ్చే టైంకి మాత్రం ఇంటికి వచ్చేయి, సరేనా అంది. ఓకే మమ్మీ, మా మంచి అమ్మ అంటూ వినుత చేతుల్లో గువ్వలా ఒదిగిపోయాడు. బబ్లూని బాత్రూంలోకి తీసుకువెళ్ళి స్నానం చేయించి తనే డ్రెస్ చేసి దగ్గరుండి అన్నం తినిపించి గదిలోకి తీసుకొచ్చింది. కొంతసేపటికే బబ్లు ఆదమర్చి నిద్రపోయాడు. కానీ వినుతకు మాత్రం ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఎందుకో హఠాత్తుగా ప్రకాష్ కనిపించేసరికి మనసంతా వికలమైపోయింది. పెద్దవాళ్ల కోపతాపాలకి పిల్లల్ని బలి తీసుకోవటం ఇష్టం లేక బబ్లుకి ఆ షరతు పెట్టింది వినుత. తన బిడ్డకి లేని లోటు ఒక్కటే, తండ్రి లేదు, ఉండి లేని తండ్రి అతను ప్రకాష్. ఆ రోజు ప్రకాష్ తప్పటడుగు వేయకపోతే తన జీవితం ఇలా ఒంటరిగా తయారయ్యేది కాదు. వినుత మనసంతా ఎవరో చేయి పెట్టి కెలికినట్లయింది. గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. అవి వినుత మెడిసిన్ చదివే రోజులు. హైదరాబాద్లో మెడికల్ సీట్ రావడంతో స్నేహితురాలు శాంతితో కాలేజీకి కొద్ది దూరంలోనే చిన్న ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుని ఉండసాగింది. ప్రతిరోజు ఇద్దరు కాలేజీకి నడిచే వెళ్తారు. వినుతకి తల్లిదండ్రులు లేకపోయినా ఉన్న ఒక్క అన్నయ్య వినుతను అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. చదువు మిషతో చెల్లెలు దూరమైనా అప్పుడప్పుడు శ్రీకాంత్ వినుత దగ్గరకు వస్తూనే ఉంటాడు. శాంతిని కూడా వినుతతో సమానంగానే చూస్తాడు. వారిద్దరి ప్రేమానురాగాలకి శాంతి ఎంతో పొంగిపోతుంది. తల్లిదండ్రులకు రాసే ప్రతి ఉత్తరంలో ఆ అన్నా చెల్లెళ్ల గురించే ఎక్కువగా రాస్తుంది. తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా ఏమాత్రం అహంకారం లేకుండా ప్రవర్తించే వినుత అంటే శాంతికి ఎంతో అభిమానం. ఆ రోజు ఆదివారం కావటాన వినుత 9 నిద్ర నుంచి లేవలేదు.
శాంతి లేపి లేపి విసుగెత్తి వెళ్ళి కాఫీ కాయసాగింది. శ్రీకాంత్ ఆ రోజున వస్తానని ఉత్తరం రాయటం చేత వినుత మర్చిపోయి ఉంటుందనుకొని వినుతను లేపాలని, విను, అన్నయ్య వచ్చేశాడు అంది. ఒక్క ఉద్దుటన మంచం మీద నుంచి లేచి యువతలకొచ్చి ఇల్లంతా వెతికింది. శ్రీకాంత్ ఎక్కడా కనిపించలేదు. అది చూసి శాంతి పకపకా నవ్వి, నిన్ను లేపాలని అలా అన్నాను, నిజంగా అన్నయ్య రాలేదు అంది. అమ్మ దొంగ, ఈసారి ఎప్పుడైనా నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తాను నీ పని అంటూ బ్రష్ మీద పేస్ట్ వేసుకుని బాత్రూంలో దూరింది. అంతలో రానే వచ్చాడు శ్రీకాంత్. ఏమ్మా శాంతి, బాగున్నావా అని అడిగాడు పళ్ళబుట్ట చేతికి అందిస్తూ. బాగానే ఉన్నానన్నయ్య అంది శాంతి. విను ఏం చేస్తోంది? ఇప్పుడే నిద్రమంచం మీద నుంచి దిగి బాత్రూంలో దూరినట్టుంది. తను నిద్రపోతుంటే నువ్వు పనిచేస్తున్నావా? ఎవరు చేస్తే ఏముందన్నయ్య, కాఫీ తీసుకో అంటూ శ్రీకాంత్ చేతికి కాఫీ కప్ అందించింది. హలో, గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ వచ్చి శ్రీకాంత్ పక్కనే కూర్చుంది వినుత. ఏం విను, ఇంత పొద్దుపోయాక లేవటం అని అడిగాడు. అదేం కాదన్నయ్య, ఈరోజు ఆదివారం కదా, అందుకే 1 గంట ఎక్కువ పడుకున్నాను. ఏం, దాన్ని మాత్రం ఎవరు పడుకోవద్దన్నారు? తనే పని చేస్తున్నట్లు అందరికీ తెలియాలి, అందుకే పని మనిషిని పెట్టుకుందామంటే శాంతి వినదు అంది వినుత బుంగమూతి పెట్టి. విను, తప్పమ్మా, అలా అనకూడదు. ఇంత పెద్ద చదువు చదువుతున్నా నీ మనసు ఇంకా చిన్నపిల్లల తత్వంలోనే ఉంది అన్నాడు కప్పు టేబుల్ మీద పెడుతూ. అంతేకాదన్నయ్య, చిన్నతనం చిలిపి చేష్టలు కూడా పోలేదు అంది శాంతి నవ్వుతూ. నువ్వెప్పుడూ ఇంతే శాంతి, నువ్వు అల్లరి చెయ్యవు, నన్ను చెయ్యనియవు. ఇద్దరం మెత్తగా ఉంటే ఏం సందడి ఉంటుంది చెప్పు, అందుకే మనిద్దరి అల్లరి కలిపి నేనే చేసేస్తుంటాను అంది శాంతికి తెలిసేలాగా. వినుత మాటలకి శాంతి శ్రీకాంత్ నవ్వుకున్నారు. అన్నయ్య, నువ్వు ఈసారి ఇక్కడ వారం రోజులు ఉండాలి అంది వినుత. కుదరదమ్మా, రేపు సాయంత్రానికల్లా మళ్ళీ అక్కడ ఉండాలి అన్నాడు. అంత త్వరగా వెళ్ళిపోయేవాడివి రావటం దేనికి అంది కోపంగా వినుత. ఇక్కడ అరుణ అపార్ట్మెంట్స్ అని కొత్తగా కడుతున్నారు కదా, దానికి ప్లాన్ గీసింది నేనే, ఇప్పుడు అవి కడుతున్నారు, ఒక్కసారి చూడమని మా పై ఆఫీసర్ లెటర్ రాయటంతో వచ్చాను అన్నాడు. అయితే మమ్మల్ని చూడటానికి రాలేదన్నమాట. అవునులే, నీకెప్పుడు నీ ఉద్యోగం నీ వ్యాపారం తప్ప ఏమీ ఉండదు. అసలు నిన్ను డాడీ ఇంజనీరింగ్ చదివించి ఎంత తప్పు చేశాడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అంది వినుత. విను, ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు. డాడీకి చదువు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నేను దూరంలో ఉన్నా ఎంతో కష్టపడి చదివి డాడీ కోరిక తీర్చాను. అలాగే నువ్వు కూడా డాక్టర్ కావాలని, పేషెంట్స్కి ఉచితంగా సేవ చేస్తుంటే చూడాలని ఎంత తహతహలాడేవారు. కానీ ఆ ఆశ తీరకుండానే మనకి దూరమయ్యారు. అందుకే నీకు ఇక్కడ సీట్ వస్తే నాకు దూరమైనా సరే నిన్నింత కష్టపడి చదివించేది డాడీ కోరిక తీరాలనే విను అన్నాడు బాధగా. సారీ అన్నయ్య, అనవసరంగా నిన్ను బాధించాను అంది వినుత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. ఊరుకో విను, నీకు తెలిసి రావాలనే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ అన్నా చెల్లెళ్ళ అనురాగం చూస్తుంటే శాంతికి కళ్ళు చెమర్చాయి. ఈరోజు హాలిడే కాబట్టి మనం సరదాగా ఎంజాయ్ చేయాలి అన్నాడు. ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పన్నయ్యా అంది వినుత. అయితే ముందు మ్యూజియం చూసి పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి ఆ తర్వాత సినిమా అన్నాడు. ఓకే, నీ ఇష్టం అన్నయ్యా అంది. మీరు పని చేసుకుని రెడీగా ఉండండి, నేను ఈలోపు అపార్ట్మెంట్స్ వైపు వెళ్ళొస్తానంటూ సోఫాలోంచి లేచాడు. శ్రీకాంత్ వెళ్ళిపోయిన తర్వాత వినుత శాంతి లోపలికి వచ్చి వంట పనిలోకి దిగారు. విను, మీ అన్న చెల్లెళ్ళని చూస్తుంటే నాకెందుకో అక్కసుగా ఉంది అంది శాంతి కూర తరుగుతూ. ఏం పాపం అని అడిగింది వినుత. నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే నన్ను కూడా ఇంత ప్రేమగా చూసుకునేవాడు కదా అంది. మా అన్నయ్య మాత్రం ఇప్పుడు నిన్నేం తక్కువ చూస్తున్నాడు, నాతో పాటు సమానంగా తన చెల్లెల్లాగానే చూస్తున్నాడు. కాకపోతే మనిద్దరికీ ఒక్కటే తేడా, రక్త సంబంధం అంది వినుత. అవునే విను, ఒక్కొక్కసారి నాకు అలాగే అనిపిస్తుంది. మీలాంటి మనుష్యులు 100కో 1,00,00,000కో ఒక్కరున్నా చాలు అంది. పొగడ్తలాపండి, నేను వినలేను అంది వినుత. శ్రీకాంత్ మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు. ముగ్గురు కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసాగారు. విను, ఈసారి శాంతిని కూడా మన ఊరు తీసుకెళ్దాం అన్నాడు. అవునన్నయ్య, ఈ 2 ఏళ్ళు దాటేసింది, ఈసారి మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు అంది వినుత. నా కోసం అక్కడ అమ్మ ఎదురు చూస్తుంటుంది కదా, సంవత్సరానికి ఒక్కసారే కదా వెళ్ళేది అంది శాంతి. ఇందులో వరి అవ్వాల్సింది ఏమీ లేదు, మా ఊరు నుంచి మనమిద్దరం కలిసి మీ ఊరు వెళ్దాం అంది వినుత. వినుత తమ ఊరు వస్తాననేసరికి శాంతికి ఎంతో సంతోషమేసింది. అన్నయ్య, ఈసారి నేను వచ్చేసరికి మన ఇంట్లో కొత్త వెలుగు వెలగాలి అంది వినుత. కొత్త వెలుగా? అదేమిటి విను అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా. మన ఊర్లో పెళ్ళిళ్ళ పేరయ్య ఉన్నాడుగా అడిగింది వినుత. ఆ మాటకి శాంతి శ్రీకాంత్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమిటన్నయ్య అలా చూస్తావు, ఉన్నాడా అంది వినుత. ఉన్నాడన్నట్లుగా తల ఊపాడు శ్రీకాంత్.
నువ్వు వెళ్ళిన తర్వాత వెంటనే అతన్ని కలిసి బాగా చదువుకున్న అందమైన రూపవతి గుణవతి అయిన ఒక కన్యను నీకు చూడమని చెప్పు, కట్నం ప్రసక్తి లేదు అంది వినుత. నాకా అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా. కాకపోతే నాకా అంది కోపంగా. చెల్లి, నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టమైతే ఆ మాట ఎత్తకు అన్నాడు. ఎందుకుండవు? సంవత్సరం నుంచి పోరుతున్నాను పెళ్లి చేసుకోమని. నా మాట కానీ శాంతి మాట కానీ వింటున్నావా? మా చదువులు పూర్తయిపోవస్తున్నా నువ్వు మాత్రం ఆ ప్రసక్తి ఎత్తకు. ఏది ఏమైనా నువ్వు మాత్రం రేపు హాలిడేస్లో పెళ్లి చేసుకోవాల్సిందే అంది మొండిగా. విను, నీకెన్నిసార్లు చెప్పాను నీ చదువు పెళ్ళి పూర్తయ్యే వరకు నేను పెళ్లి చేసుకోనని. అయినా నీకెప్పుడు ఈ గొడవేనా అన్నాడు చిరాగ్గా. నా పెళ్ళికి ఇప్పుడేం తొందర వచ్చింది? నేను ఇంకా పై చదువులు చదవాలి, నేను అనుకున్న గమ్యం చేరాలి, అప్పుడే నా పెళ్లి ప్రసక్తి తెచ్చేది. అయినా బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదంటారు పెద్దలు, అది గుర్తుంచుకో అంది ఉడికింపుగా. నా సంగతి కంటే ముందు నీ బాధ్యత సక్రమంగా నేను నెరవేర్చగలిగితే చాలు. డాడీ చనిపోతూ నాకెన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళారో నీకేం తెలుసు? విను, అన్నయ్య చెప్పింది కూడా నిజమేనే. ముందు ఆడపిల్ల బాధ్యత తీర్చేస్తే అదొక రిలీఫ్గా ఉంటుంది కదా అంది శాంతి. ఏమిటి శాంతి, నువ్వు కూడా మా అన్నయ్య పక్షమే మాట్లాడతావు? అలా అయితే మన మాట ఏం వింటాడు అంది. ఏది ఏమైనా మరో 2 ఏళ్ల వరకు నా పెళ్లి ప్రసక్తి తెచ్చే పనిలేదు అన్నాడు తన ఫైనల్ నిర్ణయంగా. ఆ మాటకి వినుత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పళ్ళెంలో చేయి కడుక్కుంటున్న శ్రీకాంత్ అది చూసి వినుత దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకుని, ఏమిటి విను, నువ్వు అలా ఏడిస్తే నాకెంత బాధగా ఉంటుంది. నీ కంటతడిని నేను చూడలేను, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను, సరేనా అన్నాడు. ఆ మాటలకి వినుత సంతోషం ఆకాశాన్నంటింది. నేనే గెలిచాను చూడన్నట్లుగా శాంత వైపు గర్వంగా చూసింది. శ్రీకాంత్ మాటలకి శాంత కూడా ఎంతో సంతోషించింది. అమితమైన ఆనందంతో వినుత శాంత తృప్తిగా భోజనాలు ముగించారు. ఆ సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి అట్నుంచి సినిమా చూసి హోటల్లో భోజనం చేసి రాత్రి 10 గంటలకి ఇల్లు చేరారు. మరుసటి రోజు మధ్యాహ్నం ట్రైన్కి శ్రీకాంత్ ఊరు వెళ్ళటానికి సిద్ధమవసాగాడు. అన్నయ్య, మరొక్క 2 రోజులు ఉండవు అని అడిగింది వినుత. లేదమ్మా, అక్కడి వ్యవహారాలన్నీ మేనేజర్కి అప్పచెప్పొచ్చాను. ఏం చేస్తున్నారో ఏమిటో, నేను ఇక్కడే కూర్చుంటే వాళ్ళు అక్కడ వాళ్ళ మాట వినరు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుంటాను అన్నాడు. వినుత ఇంకేం మాట్లాడలేదు. శ్రీకాంత్ బ్రీఫ్ కేసులో నుంచి డబ్బు తీసి వినుత చేతికి అందించాడు. ఇంతెందుకన్నయ్యా, నువ్వు పంపిందే ఇంకా ఉంది అంది. ఉంటే ఏం, 2000గా ఇచ్చింది, ఇంకా ఏమైనా అవసరమైతే నాకు ఉత్తరం రాయి, వెంటనే ఎంబో చేస్తాను అన్నాడు. అలాగే అంది వినుత డబ్బు బీరువాలో పెడుతూ. శ్రీకాంత్ వెళ్ళిపోతుంటే శాంతికి ఎంతో బాధ కలిగింది. ఇద్దరు స్టేషన్ వరకు వెళ్ళారు. శ్రీకాంత్ వద్దంటున్న కొలది అందుకే ఆ రోజు లీవ్ కూడా పెట్టారు. ఇంటికొచ్చి మంచాల మీద వాలిపోయారిద్దరు. అంతలోనే వినుత ఏదో గుర్తుకొచ్చిందాన్లా, శాంతి, ఎలాగో ఈరోజు కాలేజీకి లీవ్ పెట్టాం కాబట్టి మనం సాయంత్రం షాపింగ్కి వెళ్దాం అంది. షాపింగ్కా? ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా. పొద్దున పేపర్లో ఏవో కొత్త రకం చీరలు వచ్చినట్లు అడ్వర్టైజ్మెంట్ చూశాను, అవి కొందాం అంది. అమ్మో, నా దగ్గర డబ్బు లేదు అంది. నీ దగ్గర డబ్బులున్నాయా లేవా అని ఎవరడిగారు? వద్దు విను, ఇప్పటికే నా దగ్గర ఇంటి క్రింద కానీ పాల క్రింద కానీ ఇతరత్రా ఖర్చులకి కానీ ఏమీ తీసుకోవటం లేదు. న్యాయంగా అసలు ఇద్దరం చెరిసగం చెల్లించాలి. మొత్తం నువ్వే ఖర్చు పెడుతుంటే నాకెంత బాధగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి అంది బాధగా. ఈ సుత్తంతా నేను వినలేను, కానీ నువ్వు నోరు మూసుకుని రెడీ అవు. టైము 4:30 అవుతోంది. మనం ముస్తాబాయ్ బజార్ వెళ్ళేసరికి చీకటి పడుతుంది, లేలే అంటూ బలవంతంగా లేపింది శాంతిని. వినుత బలవంతం మీద శాంతి రెడీ అయింది. అప్పటికే 5 అవుతోంది. ఇద్దరూ సరదాగా నడుచుకుంటూ షాపింగ్కి బయలుదేరారు. ఇద్దరు షాప్లోకి ప్రవేశించేసరికి షాప్ అంతా జనంతో నిండిపోయింది. సేల్స్ మ్యాన్ వీరిద్దరిని చూసి దగ్గరగా వచ్చి ఏం కావాలని ప్రశ్నించడంతో వినుత తమకు కావలసినవి వివరించింది. తనకు నచ్చిన రంగులలో 2 చీరలు సెలెక్ట్ చేసి వాటికి మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ కూడా చింపించి అన్నింటినీ ప్యాక్ చేయించింది. పర్సులోంచి 1000 రూపాయలు తీసి కౌంటర్లో ఇచ్చి ప్యాకెట్ని బిల్లుని తీసుకుని ఇద్దరు బయటకు వచ్చారు. విను, అంతంత ఖరీదు గల చీరలు కట్టుకునే స్తోమత నాకు లేకపోయినా ఎందుకో నీ మాట కాదనలేకపోయాను. నేనంటే నీకెందుకు ఇంత పిచ్చి అభిమానం అని అడిగింది శాంతి వినుత వంక చూస్తూ. ఓసి పిచ్చి, మనమిద్దరం రక్తం పంచుకు పుట్టకపోయినా అక్క చెల్లెళ్ళమని మాత్రం మర్చిపోకు. ఇంకెప్పుడు అలా అడగొద్దు, పద అంది. ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. కథ కొనసాగుతుంది.